ఈశ్వరస్వామి సభకి నమస్కారం. ఈరోజు త్యాగరాజస్వామి వారి కీర్తనల యొక్క కచేరీ జరగబోతోంది. త్యాగరాజస్వామి వారు 3000 కీర్తనలు రచించారు. ప్రతి కీర్తన సారవంతమైనదే. సారవంతమైన కీర్తనలను తీసుకుని కచేరీ చేస్తున్నామన్న మాట ప్రయోగించడం సాధ్యం కాదు. కానీ మహానుభావులు కొందరు కారణజన్ములు, నిన్న ముత్తుస్వామి దీక్షితుల వారు ఎంత కారణజన్ములు అని చెప్పుకోవడం జరిగిందో, త్యాగరాజస్వామి వారు కూడా అంతే. వారు జన్మించే ముందు కూడా వాల్మీకి మహర్షి, సరస్వతీదేవి, నారదుడు ముగ్గురు అంశల సమాహార స్వరూపంగా బిడ్డ జన్మించబోతున్నాడు అని చెప్పి ఆ తల్లికి కలలో చెప్పబడితే త్యాగరాజు అని పేరు వచ్చారు. మహానుభావుడు ఎన్నో వేల కీర్తనలు అందించారు. సద్గురువు ఆయన చేసినటువంటి ప్రతి కీర్తన కూడా ఎంతో భావగాంభీర్యంతో ఉంటుంది. ఆ కీర్తన ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. కేవలం అది భగవంతుణ్ణి స్తుతి చేయడం ఒక్కటే కాదు. స్తుతి ద్వారా కానీ, లేదా మనసా అని తనకి తాను చెప్పుకుంటున్నట్లు కానీ, లేదా ఎవరినో సంబోధిస్తున్నట్లు కానీ త్యాగరాజస్వామి చేసే కీర్తనలలో సమాజానికి అంతటికీ కూడా గొప్ప ఉపదేశం ఉంటుంది. ఆ ఉపదేశాన్ని గ్రహించి ఆచరణాత్మకం చేసుకోగలిగితే మనం కూడా సాధనా మార్గంలో పండడానికి కారణమవుతుంది. అందుకని త్యాగరాజస్వామిని సద్గురు త్యాగరాజస్వామి అని పిలుస్తారు. సంగీతత్రయమైనటువంటి ముత్తుస్వామి దీక్షితుల వారు, త్యాగరాజస్వామి గారు, శ్యామశాస్త్రి గారిలో ఆరాధనోత్సవం ఉన్నది ఒక్క త్యాగరాజస్వామికి. తురీయాశ్రమ స్వీకారం చేసి శరీరము విడిచిపెట్టి జీవబ్రహ్మైక్య సిద్ధి పొందే సమయంలో సన్యాసాశ్రమంలో వారు వెళ్ళిపోయారు. అందుకని ఆయనకి ఆరాధనోత్సవం. ఆరాధనోత్సవం అంటే నిజానికి కేవలం పాటలు పాడడం కాదు. ఆరాధనోత్సవము అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొంతమంది దానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు కొన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చెయ్యాలి. అందరి దగ్గరికి వెళ్ళి, అన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి కాదు. కొన్ని ఇళ్ల దగ్గరికి సంప్రదాయజ్ఞులు, కొన్ని నియమములను పాటించేవారు మాత్రమే వెడతారు. వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి పదార్థాన్ని పచనం చేసి వడ్డన చేసి తత్శేషాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. జీవన్ముక్తులైన వారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత బ్రహ్మైక్యమును చెందారు అంటారు. అప్పుడు వారి శరీరం భూమిలో పెట్టేసి దాని మీద శివలింగం పెడితే అధిష్టానం అంటారు. తులసి కోట పెడితే బృందావనం అంటారు. త్యాగరాజస్వామి వారి యొక్క శరీరం ఎక్కడ భూస్థాపితము చేయబడినదో అక్కడ తులసి వృక్షం ఉంచబడింది కాబట్టి దాన్ని బృందావనం అని పిలుస్తారు. అటువంటి బృందావన స్థితులైనటువంటి మహాపురుషులు శరీరం విడిచిపెట్టినప్పటికీ వారు దర్శనం ఇస్తూనే ఉంటారు. త్యాగరాజస్వామి వారి దర్శనం పొందిన వారు ఎందరో ఉన్నారు. త్యాగరాజస్వామి పేరు చెప్పేటప్పటికీ నాకు ఒళ్ళు పులకరింతలు వచ్చి నేను తల ఉంచి నమస్కరించవలసిన వ్యక్తి శ్రీమతి సూరి నాగమ్మ గారు. మహాతల్లి నిజంగా ఆవిడ ఎంత చేసిందో త్యాగరాజస్వామి వారి బృందావన నిర్మాణం కోసం అది ఎవ్వరూ కూడా లెక్క కట్టలిగినంత గొప్ప సేవ. అంత చేసినటువంటి తల్లి. అటువంటి త్యాగరాజస్వామి వారు చేసినటువంటి కీర్తనలు ఒక పరబ్రహ్మం అనేక రూపాలతో ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ప్రతి రూపాన్ని అంత భక్తితోటి కీర్తించారు. ఆ కీర్తించేటప్పుడు కూడా ఆయన ఎన్నో ఉపాసన సంబంధమైన విషయములను అందులో నిక్షేపించారు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేసేటప్పుడు మొదట విఘ్నేశ్వరుడిని స్మరించడం కానీ, పూజించడం కానీ సత్సంప్రదాయం కనుక ఇవాళ కూడా శ్రీ గణపతిని సేవింపరారే అని త్యాగరాజస్వామి వారు చేసిన కీర్తనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ గణపతిని సేవింపరారే. గణము అన్న మాటకు అర్థం ఏంటంటే ఒకే స్వభావం కలిగినటువంటి ప్రాణుల యొక్క సమూహాన్ని గణము అంటారు. మనుష్యులందరినీ కలిపి మనుష్య గణము, గోవులన్నింటినీ కలిపి గోగణము, పక్షులను కలిపి పక్షి గణము. ఎన్ని గణములున్నా అన్ని గణములకు అధిపతి ఎవరు అంటే సాక్షాత్ విఘ్నేశ్వరుడు. అంటే పరబ్రహ్మస్వరూపంగా కీర్తిస్తున్నారు.
అటువంటి శ్రీ గణపతిని సేవింపరారే శ్రిత మనవులారా. దైవారాధన చేసి ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప ప్రతిబంధకములను తొలగించుకోలేనని, ఈశ్వరానుగ్రహంతో జీవితాలు పండించుకోవాలన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరితో నేను ఈ మాట చెప్తున్నాను. శ్రీ గణపతిని సేవింపరారే అంటే ఆస్తిక్య బుద్ధి ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు త్యాగరాజస్వామి. ఒక్కొక్క చోట మనకి కనపడుతుంది అందరూ ఆహ్వానితులే. అందరూ ఎట్లా ఆహ్వానితులు అవుతారు? అవరు. ఒక్కొక్క సభకి కొంతమంది మాత్రమే ఆహ్వానితులు అవుతారు. మహాభారతంలో సభాస్వరూపం గురించి చర్చ ఉంటుంది. ఒక సభ జరుగుతుంటే ఆ సభలో ప్రవేశించాలన్నా కూర్చోవాలన్నా కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతలు లేకుండా సభాప్రవేశం చేస్తే దానివల్ల సభకి ఇబ్బంది వస్తుంది, కూర్చున్న వారు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ సభలో జరుగుతున్న విషయం ఏమీ అవగతం కాదు. అందుకని అర్హత కలిగిన వారితో మాట్లాడడం అంటే ఆస్తిక్య బుద్ధి, ఆ భక్తి శ్రద్ధ కలిగిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అని శ్రితమానవులారా వాగాధిపాదిపు సుపూజలు చేకొని. వాగాధిపుడు అంటే సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారితో కలిగి దేవతాగణాలు, ఆది దేవతాగణముల చేత గొప్ప పూజలు సుపూజలు చేకొని. సుపూజలు అంటే యాంత్రికంగా తీసుకొచ్చి పదార్థం పాదాల మీద వేయడం, ఉపచారం చెయ్యడమో కాదు. మనసు పెట్టి ఉపచారం చేసినటువంటి బ్రహ్మాది దేవతల యొక్క పూజలు చేకొన్నవాడై బాగా నటించుచు వెడలిన. అంటే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే నృత్య గణపతి గురించి మాట్లాడుతున్నారు. గణపతి స్వరూపాలన్నిటిలోకి చాలా చాలా గొప్ప స్వరూపం నృత్య గణపతి. నృత్య గణపతి నిజానికి విశేషమైన అనుగ్రహ ప్రదాత. ఎన్ని తప్పులైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనడానికి గుర్తు నృత్య గణపతి. నృత్యం చేయాలంటే శరీర సౌష్ఠవం ఉండాలి. కానీ గణపతి నిజానికి పొట్టిగా ఉండి లంబోదరుడై ఉంటాడు. అయినా ఆయన నృత్యం చేస్తాడు అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వాళ్ళ తన తప్పు తెలుసుకుంటే చాలు, ఆయన అంత ఆనందపడిపోయి నృత్యం చేస్తాడు. అందుకే చంద్రుడు తన తప్పు తెలుసుకుంటే ఆయన నృత్యం చేశాడు. శమంతపోపాఖ్యానంలో స్కందపురాణంలో కనపడుతుంది. అంటే అవతల వారు తన తప్పు తెలుసుకుంటే చాలా ఆయన అంత ఆనందపడిపోతారు. అటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ నృత్య గణపతి వస్తున్నారు. కాబట్టి బాగా నటింపుచును వెడలిన పనస నారికేళాది జంబూ ఫలములారగించి, పనస పళ్ళు, అరటి పళ్ళు, కొబ్బరి పళ్ళు, కొబ్బరికాయ, అలాగే నేరేడు పళ్ళు మొదలైనటువంటివి బాగా స్వీకరించి సంతృప్తి కలిగిన వాడై వస్తున్నాడు ఆయన. ఇది పిల్లవాడి లక్షణం. పెద్దవాళ్ళు ఏదైనా తింటున్నారు అనుకోండి, ఎవరో వచ్చారనుకోండి, చటుక్కుని లోపలికి వెళ్ళి పళ్ళెం పెట్టేసి వాళ్ళు వచ్చారు బాగుండదని కాళ్ళు చేతులు కొనుక్కొచ్చి మాట్లాడతారు. పిల్లలకి ఏదైనా పెట్టారనుకోండి, ఇంట్లో తినడం మానేసరి పట్టుకుని వీధిలోకి వెళ్ళి తింటారు. వీధిలోకి వెళ్ళి తినే అలవాటు ఉన్నవాడు పిల్లవాడు, ఇంట్లో కూర్చుని తినే అలవాటు ఉన్నవాడు పెద్దవాడు. విఘ్నేశ్వరుడి విషయంలో ఎప్పుడు చేతిలో ఆయన మోదకం పట్టుకు తిరుగుతూ ఉంటాడని చెప్తారు. ఎందుకని అంటే పిల్లవాడి లక్షణం. పిల్లవాడి లక్షణం ఏమిటంటే అప్పటికి కోపం వస్తుంది, ఉత్తర క్షణం మరిచిపోతారు. విఘ్నేశ్వరుడు కూడా అంతే. మనం చేసే దోషాలకి అప్పటికప్పుడు కోపం వస్తుంది, అప్పటికప్పుడు మరిచిపోయి క్షమించగలిగిన విశాలహృదయం అన్నవాడు. అందుకని ఆయన విషయంలో నైవేద్యాన్ని ప్రస్తావిస్తారు కీర్తనలో. కాబట్టి పనస నారికేళాది జంబూ ఫలములారగించి ఘనతరంబుగను మహిపై పదములు కల్లు కల్లనంచి. చాలా ఘనతరమైనటువంటి రీతిలో భూమి మీద ఆయన పాదముల గజ్జలు కల్లు కల్లు అనేటట్టుగా ఉంచి వస్తున్నటువంటి విఘ్నేశ్వరుడి యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. అనయము హరిచరణ యుగముల హృదయాంబుజమున నుంచి. హర అన్నారు, శివ అన్నారు, పాఠాంతరములు ఉన్నాయి ఆ విషయంలో. అనయము హరిచరణ యుగముల, ఎప్పుడు విఘ్నేశ్వరుడు అంత ఆనందంతో ఉంటాడు, అంత క్షమించగలుగుతాడు. ఆయన తనంత తాము అంత భక్తి తత్పరుడు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందములను తన మనసులో నిరంతరము ఉంచుకునే లక్షణం ఉన్నవాడు. వినయమునను త్యాగరాజ వినీతుడు వివిధ గతుల దీప్తవాంగుమని వెడలిన. త్యాగరాజు చేత నింపబడినటువంటి నృత్య గణపతి బయలుదేరి వస్తున్నారు.
అంటే నృత్య గణపతి వచ్చారు అంటే నిజానికి విఘ్నము కలగడానికి ఏ దోషము అడ్డొస్తుందో ఆ దోషమును మనం ప్రార్థన చేయకుండా తీసివేయగలిగినటువంటి ఉదార స్వభావం, అంతటి ప్రసన్న హృదయుడు, అంతటి కరుణా హృదయుడైనటువంటి విఘ్నేశ్వరుడు నృత్య గణపతిగా సభాప్రవేశం చేస్తున్నారు అని త్యాగరాజస్వామి వారు చేసినటువంటి ఒక అద్భుతమైన కీర్తన. ఆ కీర్తనతో ఇవాళ కార్యక్రమం ప్రారంభం. శ్రీ గణపతి సేవింపరా, శ్రీ గణపతి సేవింపరా, శ్రీ గణపతి సేవింపరా, శ్రీ గణపతి సేవింపరా, శ్రీతమానవుల సేవింపరా, శ్రీ గణపతి సేవింపరా, శ్రీతమానవుల సేవింపరా, వాగాధిపారీసు పూజ కోని, వాగాధిపారీసు పూజ కోని, వాగాధిపతిసు పూజల కోని, వాగాధిపతి పూజల కోని, పాగనట్యు పూజును వేగలిన పాగనట్యు పూజును వేగలిన శ్రీ గణపతి సేవింపరా, శ్రీతమానవుల సేవింపరా, పనస నారికేళాది జంబూ ఫలముల నారకే, పనస నారికేళాది జంబూ ఫలముల నారకే, ఘనతరంబుగనో మహిపై పడములు గల్లనయోజే, ఘనతరంబుగనో మహిపై పడములు గల్లనయోజే,
అనయము హరి చరణుగములను హృదయ జములను అభయము హరి చరణుగములను హృదయ భుజములను వినయములను త్యాగరాజ వినుతుడు వివిధగతుల గోమని వెడతిన శ్రీకణపతి మేరు పరా Thank you.